ఆయన ఇచ్చినటువంటి మహాధన్యత, మహాభాగ్యము. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోకుండా దేవునికి నిత్యము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలా. దేవుని యొక్క సన్నిధిలో మనము కనబడే వారముగా ఉండాలా. 6 దినములు పని చేసుకోమన్నాడు దేవుడు, 7వ దినం విశ్రాంతి దినము. ఆ దినమును దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పరిశుద్ధ మందిరములో, పరిశుద్ధపు ఆరాధనలో మనము ఆయన్ని స్తుతించి ఆనందించే వారముగా ఉండాలా. దాన్ని బట్టి దేవుడు మనల్ని చూసి ఆనందించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి ఈ దినము దేవుడు మనతో మాట్లాడేటటువంటి మాట, మన యందు ఏమి చూసి ఆయన సంతోషిస్తాడు. ఏది లేకపోయినా దేవుని యందు సంతోషంగా ఉండాలని మనతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినము మనలో ఏం చూసి ఆయన సంతోషిస్తాడు, మనలో దేన్ని చూసి ఆయన ఇష్టపడతాడు, మనల్ని అడుగుతున్నటువంటి యొక్క చిన్న మాట, మనలో ఏం చూసి ఆయన సంతోషిస్తాడు, మనం ఎలా ఉంటే ఆయన మనల్ని ఇష్టపడతాడు, మనల్ని చూసి ఆనందిస్తాడు అనేది మనము గ్రహించాలా. ఏం చేసి ఆయన్ని మనము సంతోషపెట్టగలము, ఎలా మన యందు ఆయన సంతోషిస్తాడు, దేన్ని బట్టి సంతోషిస్తాడు? మన మాటలను బట్టే, మన డబ్బును బట్టే, మన అందాన్ని బట్టే, మన ఆస్తిపాస్తులను బట్టే, మన వస్తు వాహనాలను బట్టే, దేన్ని చూసి మన యందు ఆయన ఆనందిస్తాడు? మనకున్నటువంటి ఈ యొక్క కలిమి ఘనత, మన ప్రగల్భాలు, మనలో ఉన్న వీటన్నిటిని చూసి ఆయన సంతోషించేటటువంటి దేవుడుగా మనకు కనబడటం లేదు. మరి దేన్ని చూసి ఆయన మన యందు సంతోషపడతాడు, దేన్ని చూసి మన యందు ఆయన ఇష్టపడతాడు అంటే, సామెతలు 21వ అధ్యాయము 3వ వచనం, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. చాలమ్మా. ఏది ఆయన ఇష్టపడతాడు అని అంటే, నీతి న్యాయములు, నీతిని జరిగించేటటువంటి వారిని బట్టి, న్యాయంగా నడుచుకునేటటువంటి వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అర్పించేటటువంటి బలులు కాదు, అర్పించేటటువంటి నైవేద్యములు కాదు, మన అర్పించే బలులు నైవేద్యాలను బట్టి ఆయన సంతోషించేటటువంటి దేవుడుగా మనకు కనిపించటం లేదు. కానీ దేన్ని బట్టి ఆయన సంతోషిస్తాడంటే, నీతిని న్యాయాన్ని చూసి మనము నీతిలో నడుస్తున్నామా, న్యాయంలో నడుస్తున్నామా, యథార్థంగా ఉంటున్నామా, విశ్వాసంగా ఉంటున్నామా, దేవుని యొక్క మాటకు లోబడుతున్నామా, దేవుని యొక్క మాటను ప్రేమిస్తున్నామా, దేవుని యొక్క మాటకు కట్టుబడుతున్నామా అన్న విషయాలను బట్టి దేవుడు మనలను చూసి ఆనందించేటటువంటి దేవుడుగా మనము గమనించగలము, మనం చూడగలము. మరి దేవుని యొక్క మాట విననప్పుడు మనల్ని చూసి దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడడు. ఆయన్ని దేన్ని ప్రేమిస్తాడంట? ఇబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు, ఆయన నీతిని ప్రేమించేవాడుగా దుర్నీతిని ద్వేషించేవాడుగా మనం చూస్తున్నాము. ఆయన నీతిగా నడుస్తున్నటువంటి వారిని చూసి ఇష్టపడి వారిని ప్రేమించేటటువంటి దేవుడుగా, ఏ జన్మలోనైనా కూడా నీతిగా యథార్థంగా నడుస్తున్నటువంటి వారిని ఆయన అంగీకరించేవాడుగా, ఆయన ఆదరించేటటువంటి దేవుడుగా, ఆయన ఇష్టపడేటటువంటి దేవుడుగా, వారి యందు ఆనందించేటటువంటి దేవుడుగా మనము చూస్తున్నాము. మరి దేవునికి నేను ఏమి చేసి దేవునికి నేను ఆకర్షితురవ్వాలా? దేవుడు నా యందు ఏమి చూసి సంతోషపడతాడు, నేను ఎలా ఉంటే దేవునిలో మరి దేవుడు నా యందు ఆనందిస్తాడు అన్నది మనము గ్రహించాలా, అన్నది మనము తెలుసుకోవాలా. అదేవిధంగా యెషయా గ్రంథంలో 61:8 మనము ఒక మాట మనం చూస్తాము.
61:8 ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. దేన్ని చూసి దేవుడు అసహించుకుంటాడు? దేన్ని చూసి దేవుడు మనల్ని ఇష్టపడతాడు? ఏటిని చేసినప్పుడు మన యందు ఆయన అసహ్యం కలిగి ఉంటాడు అన్నది మనము గమనించినట్లయితే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము అన్నాడు. అదేవిధంగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. ఆయన న్యాయాన్ని ప్రేమించే దేవుడు, నీతిని ప్రేమించే దేవుడు, ధర్మాన్ని ప్రేమించే దేవుడు. ఆయన ఎప్పుడైతే మనం సత్యములో నడుచుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే దేవుణ్ణి మనము ఆ యొక్క మార్గము గుండా దేవుణ్ణి ఆరాధించి ఆయన్ని మహింపరుస్తూ ఉంటామో, అట్టి వాటిని చూసి ఆయన ఆనందించేటటువంటి దేవుడుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా హోషయ 6:6 చూసినట్లయితే, హోషయ గ్రంథం 6:6 నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టము. లోక జ్ఞానములో మనము ఎంతగా తొలతూగినా కూడా సరే, లోకములో మనం ఎంత జ్ఞానాన్ని ఆర్జించినా సంపాదించినా కూడా సరే, అది దేవుని దృష్టికి వెర్రితనముగా కనబడుతున్నది. ఎందుకంటే లౌకికమైన జ్ఞానము లోక జ్ఞానము, లౌకికంగా అందరినీ కూడా ఆకట్టుకునేటటువంటి జ్ఞానము లోక జ్ఞానము. కానీ దైవ జ్ఞానం అనేది దేవుణ్ణి సంతోషపరిచేది, దేవుణ్ణి ఆనందింపచేసేది. దేవుడు మన యందు ఎలా ఆనందించాలా అని ఆలోచించేదే దైవ జ్ఞానము. అందుకే ఆ జ్ఞానాన్ని బట్టి దేవుడంట సంతోషిస్తున్నాడంట. నేను బలిని కోరకోవటం లేదు, కనికిరాన్నే నేను ప్రేమిస్తున్నాను. కనికిరాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు, కనికరముతో మరి అందరి వైపు చూస్తున్నటువంటి దేవుడు, ఆ కనికిరాన్ని చూసి దేవుడు ఇష్టపడేటటువంటి దేవుడుగా మనము చూస్తున్నాము. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధానములో దేవుణ్ణి సంతోషపరిచే విధముగా దేవుళ్ళో ఎలా మనము జీవించాలా, ఎలా దేవుణ్ణి మనము సంతోషపరచాలా అన్నది మనము గమనించాలా. మన కుటుంబంలో భార్య అయితే భర్తను ఏ రీతిగా సంతోషపెట్టాలా, భార్యలో ఏం చూసి భర్త సంతోషిస్తాడు, అదేవిధంగా భర్త భార్యలో ఏం చూసి సంతోషిస్తున్నాడో, అదేవిధంగా భార్య భర్తలో ఏం చూసి సంతోషిస్తుందో, భర్తని ఏ రీతిగా సంతోషపరచాలా, భార్యని ఏ రీతిగా సంతోషపరచాలా, కుటుంబంలో బిడ్డలని ఏ రీతిగా సంతోషపరచాలా అనేది కుటుంబంలో జరుగుతుండేటటువంటి ప్రక్రియ. మరి భర్తను సంతోషపెట్టే విధంగా ఆయనకి అన్నిటినీ కూడా, ఆయన ఇష్టాలన్నిటినీ కూడా తెలుసుకొని ఆయనకు అనుగుణంగా ఆయన్ని సంతోషపరిచే విధంగా ఎలా మాట్లాడితే నా భర్త సంతోషిస్తాడు, ఏది నా భర్తకి ఇస్తే సంతోషిస్తాడు, ఎలా నేను ఆయన సమక్షంలో జీవిస్తే నన్ను ఆయన ఇష్టపడతాడు, నా యందు ఆయన ఎలా సంతోషిస్తాడు అన్నది ఆ యొక్క కుటుంబ స్త్రీ అనే ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. అదేవిధంగా నా భార్య నా యందు ఏం చూసి సంతోషపడుతుంది, ఆమెకి ఏమి ఇచ్చితే ఆమె సంతోషంగా ఫీల్ అవుతుంది అనేది భర్త యొక్క ఆలోచన. ఇలా వారు ఒకరినొకరిని అర్థం చేసుకొని, ఒకరి ఇష్టాలు కనుక్కొని, ఒకరి ఇష్టాలు మరి ఇంకొకరు గౌరవిస్తూ నడుచుకున్నప్పుడు ఆ కుటుంబము సాఫీగా, సవ్యంగా, ప్రేమగా, మమతానురాగాలతో ఆ కుటుంబము సాగిపోతూ ఉంటుంది. అదే భర్తకి ఇష్టపడని పని భార్య చేసినప్పుడు, అదే విధంగా
భార్య భర్తకు నచ్చినటువంటి పని చేసినప్పుడు ఆ కుటుంబం అనేది సవ్యంగా సాఫీగా సాగిపోతుందా? ఉండదు. అందుకే చాలా జాగ్రత్త కలిగి స్త్రీలు కానీ పురుషులు కానీ కుటుంబ వ్యవస్థలో చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా శాఖశక్తంగా కూడా ఈ లౌకికమైన జ్ఞానంతో నడుచుకొని కుటుంబాలను సంతోషంగా పెట్టుకునేదాన్ని ప్రయత్నిస్తారన్నమాట. అదేవిధంగా దేవుని యందు మనము ఎలా ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతాడు అన్నది మనము కనుక్కుంటే ఇక్కడ మనకేం చెప్తున్నాడు? ఆయన దేవుని గూర్చిన జ్ఞానాన్ని బట్టి సంతోషిస్తాడంట. దేవుని బట్టి జ్ఞానాన్ని బట్టి ఆయన సంతోషించేటటువంటి దేవుడుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా కీర్తనలు 147 10-11 వచనాలు చూడమ్మా. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలు సత్తువ యందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందును తన కృప కొరకు కనిపెట్టు వారి యందును యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే గుర్రముల బలమయందును నరుల కాలి సత్తువ యందును ఆయన సంతోషించేటటువంటి దేవుడుగా కనబడటం లేదు. ఎందుకంటే ఈరోజు మన బలాన్ని చూసి, మన శక్తిని చూసి, మన సౌందర్యాన్ని చూసి, మన అందాన్ని చూసి, మన జ్ఞానాన్ని చూసి, మనల్ని చూసి ఆయన ఇష్టపడే విధంగా లేడు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని చూసి ఆయన సంతోషిస్తాడంట. ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారిని బట్టి ఆయన సంతోషిస్తాడంట. అదేవిధంగా మరి సామెతలు 15వ అధ్యాయంలో 8వ వచనంలో చెప్తున్నాడు, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయము, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఎలాంటి వారి ప్రార్థన అంట? ప్రార్థనలో ఆనందిస్తాడు దేవుడు. ఆ ప్రార్థన ఎలాంటి వారు చేసినప్పుడు ఎక్కువగా ఆనందిస్తాడంటే యథార్థవంతుల ప్రార్థన. యథార్థవంతుల ప్రార్థన ఆయన ఇష్టపడతాడు. ప్రార్థించే వారిని చూసి ఆయన ఆనందిస్తాడు. కానీ యథార్థంగా ప్రార్థించే వారిని చూసి ఆయన ఇంకా ఎక్కువగా ఆనందించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే యథార్థత ఆయన ఎక్కువగా మనయందు ఇష్టపడేటటువంటి దేవుడు, మనయందు చూడాలనుకునేటటువంటి దేవుడు, యథార్థతను ప్రేమించేటటువంటి దేవుడు, యథార్థంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఆయన మనుషులను పుట్టించినప్పుడు కూడా యథార్థవంతులుగానే పుట్టించాడు, అవునా? కానీ ఈ యొక్క మనుషులు ఏం చేశారంట? వివిధమైనటువంటి తంత్రాలను కలగజేసుకొని దేవుని యొక్క దృష్టిలో బొత్తిగా చెడిపోయినారంట. ఆయన మనుషుల్ని కలగజేసినప్పుడు యథార్థవంతుడుగానే కలగజేసినాడంట. ఎందుకంటే యథార్థతను ప్రేమించేటటువంటి దేవుడు, యథార్థవంతుల యొక్క గుడారాలను వర్ధిల్లింపజేసేటటువంటి దేవుడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసుకునేదానికి ఆయన సమ్మతించేటటువంటి దేవుడు, యథార్థతను ప్రేమించేటటువంటి దేవుడు. యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకు ఆనందాన్ని కలగజేసేది. కాబట్టి యథార్థతను ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలా. ఎక్కడైనా కూడా సరే యథార్థవాది లోక విరోధి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ యథార్థవాది లోకానికి విరోధైనా కూడా దేవునికి ఏమమ్మా? దేవునికి ఏంది? ఈ లోకానికైతే యథార్థవాది విరోధంగా ఉంటాడు, దేవునికైతే యథార్థంగా. ఎప్పుడు కూడా మనం యథార్థతను విడిచిపెట్టకూడదంట. యథార్థతలోనే మనము నడవాలంట. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఎన్ని పరిస్థితులు మనకు ఎదురైనా కూడా నీ యథార్థతను విడిచిపెట్టకూడదు, యథార్థమైన భక్తిని విడిచిపెట్టకూడదు. అదే యోబు గారు చేసినటువంటి భక్తి, యథార్థమైనటువంటి భక్తి, యథార్థత. దానియేలు గారు చేసినటువంటి భక్తి యథార్థత, నేరము లేనటువంటి భక్తి.
ఆ భక్తిని చూసి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని చూసి సంతోషించే దేవుడు. ఎవరైతే దేవుని యొక్క కనికరం కొరకు, దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకుంటారో వారిని చూసి సంతోషించే దేవుడు. దేవుని యొక్క కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వారిని ప్రేమించేటటువంటి దేవుడుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా ఆయన పశ్చాత్తాపము కలిగి మార్పు, ఆయనలో మనల్ని చూసి సంతోషించడానికి మెయిన్ మార్పు. లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 7 నుంచి చూడమ్మా, 7 నుంచి. ఒక పాపి విషయమై పరలోకమందు ఎంత సంతోషం కలుగుతుందో, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుందంట. మార్పు. దేవుడు మనలో కోరుకుంటున్నది ఏంది? మార్పు. ఆయన యేసు ప్రభు లోకానికి వచ్చి మొట్టమొదటగా ఆయన ప్రకటించినటువంటి మాట, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మార్పు కలిగి జీవించండి. నిజమైన పశ్చాత్తాపము కలిగి మనం చేసిన దానికి పశ్చాత్తాపముతో మనము ప్రార్థించే వారముగా ఉండాలా. మార్పు కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలా. మార్పు లేనటువంటి జీవితాలు ఎన్ని ఉన్నా కూడా, ఎంత నీతిగా ఉన్నా కూడా ఆయన సంతోషించడంట. మార్పు కలిగిన ఒక్క పాపి 99 నీతిమంతుల కంటే, నీతి జరిగించే వారిలో మార్పు అనేది లేదు, మార్పు అనేది చూడటం లేదు ఆయన. కానీ అక్కడ మార్పు చెందిన ఒక్క పాపి విషయమై పరలోకంలో దేవదూతలు, దేవుడు సంతోషిస్తారంట. మరి ఎలా సంతోషింపజేయగలం దేవుణ్ణి? మార్పు. మనలో ఏం కోరుకున్నాడంట ఆయన? ఏం కోరుకుంటున్నామా? మార్పు మనలో కోరుకుంటున్నాడు. మారాలా, మార్పు అనేది మనలో రావాలా. ఎప్పుడూ ఒకే విధంగా ఉండకూడదు, ఎప్పుడు ఒకే మాదిరిగా ఉండదు. మనలో ఒక మార్పు అనేది రావాలా. దేవుని నమ్ముకున్న బిడ్డల్లో మార్పు కలిగి, మారు మనస్సు కలిగి దేవుణ్ణి మనము సంతోషపెట్టే వారముగా ఉండాలా. ఎప్పుడు కూడా సరే మార్పు లేని జీవితాలను చూసి ఆయన దుఃఖపడే విధంగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఒక మాట చెప్తుంది, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యములో మీకు స్థానం లేదు. మన ప్రయాసం ఎందుకు? మన ప్రార్థన ఎందుకు? మనం ఎందుకు భక్తి చేస్తున్నాము? ఎందుకు ఈరోజు మనం ఆరాధనకు వస్తున్నాము? దేనికి వస్తున్నాము? ఏది కావాలని వస్తున్నాము? ఏది సంపాదించుకుంటున్నాము? మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యంలో మీకు ప్రవేశం అనేది లేదు. మనలో ఏం చూస్తున్నాడు ఆయన? మార్పు. మారి రావాలి. ఇప్పుడైనా నీ మనస్సు మారి రూపాంతరం చెందు. నీ మనసులో రూపాంతరం చెందు. నువ్వు రూపాంతరం కలిగినటువంటి అనుభవంతో దేవుని పాదాలు చెంతకరా. సీతాకోక చిలుక ఎలాంటి మార్పు, ఎలాంటి దశలు అనేటివి కలిగి మనకు ఒక నిదర్శనంగా, ఒక రుజువుగా మనకు దాన్ని చూసిస్తూ ఉంటారు కదా. ఆ సీతాకోక చిలుక ఎన్ని దశలు వస్తాయి, ఎలాంటి మార్పు ఆ సీతాకోక చిలుకలో కలిగిస్తాడో దేవుడు, మనలో కూడా అలాంటి మార్పు అనేది ఆయన చూడాలనుకుంటాడు. అది గొంగళి పురుగుగా ఉంటుంది ఒక దశలో, ముందుగా పసరు పురుగుగా ఉంటుంది, తర్వాత గొంగళి పురుగుగా ఉంటుంది, తర్వాత అది
సీతాకోక చిలుకగా మారుతుంది. ఈ 2 దశల్లో దాన్ని చూసి ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. కానీ సీతాకోక చిలుకను చూస్తే చాలా ఇష్టపడతారు. దాన్ని పట్టుకోవడానికి చాలా చిన్నపిల్లలు అయితే దాంతో ఆడుకునేదానికి చాలా ఇష్టపడుతూ ఉంటారన్నమాట. కాబట్టి మనలో అలాంటి మార్పు రావాలని దేవుడు చూస్తున్నాడు. అలాంటి మార్పు మనలో చూసి అలా మారినప్పుడు దేవుడు సంతోషించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. మార్పు చెందాలా, మార్పు చెంది దినదినము నువ్వు మారాలా, నీ జీవితాన్ని మార్చుకోవాలా, దేవునికి అనుగుణంగా మారాలా, దేవుడు అనుకున్నట్టుగా మారాలా. దేవుడు ఏదైతే మనకు చెప్పి ఏ రీతిగా అయితే మనం ఉండమంటున్నాడో ఆ మాటకు మనము విధేయత చూపించాలా. అందుకే 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనంలో చెప్తున్నాడు కదా, ఒకడు బలులు అర్పించుట కంటే 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనము. అందుకు సమూయేలు ఆయన సంతోషించునా ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట ఇనుట శ్రేష్టము కదా. ఆయన మనకు చెప్తున్నటువంటి మాట, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన దేనికంటే ఆయన సంతోషిస్తాడంట? ఆయన ఆజ్ఞను ఎప్పుడైతే గైకొంటామో, ఆజ్ఞాతిక్రమమే పాపము, ఆజ్ఞను అతిక్రమించటమే పాపము, ఆదివారం దేవుని యొక్క సన్నిధికి రాకపోవటమే పాపము. ఇది మేలని తెలిసి ఆ మేలైనటువంటి విషయాన్ని మనము జరిగించకుండా పోవటమే పాపము. పాపము. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధ దినమును పరిశుద్ధముగా ఆచరించాలా. అందుకే సమాజముగా కూడుట మానవద్దు, సంఘముగా కూడుట మానవద్దు. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలా. అజ్ఞానముతో కాకుండా జ్ఞానముతో నడుచుకోవాలా. దైవ జ్ఞానాన్ని ప్రేమించేటటువంటి దేవుడు, ఆ దైవ జ్ఞానము కలిగి దైవ చిత్తములో నడవాలని కోరుకునేటటువంటి దేవుడు, దాన్ని చూసి సంతోషించేటటువంటి దేవుడు. మాట వినుట, ఆజ్ఞ గైకొనుట, ఆజ్ఞ గైకొనుట చెప్పాలమ్మా, ఆజ్ఞ గైకొనుట యెహోవా సంతోషిస్తాడు. ఒక ఆజ్ఞ మనము, ఆయన చెప్పిన మాటను మనము ఎప్పుడైతే తూచా తప్పకుండా చేస్తామో దానిలో ఆయన సంతోషిస్తాడు. మనము తీసుకొచ్చి పొట్టేళ్ల క్రొవ్వును, నైవేద్యాలు, బలులు అర్పించి ఆయన్ని సంతోషింపజేయలేము. అందుకే మీకా గ్రంథంలో ఒక మాట మనం చూస్తాము. 6వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే అక్కడ భక్తుడు అంటున్నాడు, ఏమి తెచ్చి నిన్ను నేను సంతోషపరచగలను? ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేల కొలది పొట్టేలను, వేలాది నరులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలగజేయనా? ఇవన్నీ ఆయనకు సంతోషాన్ని కలగజేస్తాయా? కలగజేయనా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇత్తునా? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు,
దీన మనస్సు కలిగి నీ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రవర్తించుటే కదా. అదే కదా నిన్ను అడుగుతున్నాడు, అదే కదా నిన్ను చేయమన్నాడు. ఇంకేమైనా బరువైనటువంటి కాడి నీ మీద మోపాడా? ఏదన్నా భారాన్ని నీ మీద మోపాడా? లేదు కదా. ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకో, అన్యాయంగా నడుచుకోవద్దు. అక్రమాలను ప్రేమించొద్దు, అక్రమంగా నడుచుకోవద్దు. అన్యాయంగా ఒకరు సొత్తుని మనము పట్టుకోకూడదు. దాని యందు దేవుడు అసహించుకుంటాడు. దాన్ని చూసి మనల్ని ఆయన అసహించుకునే విధంగా మనం ఉండకూడదు. ఏమిచ్చి నేను నిన్ను సంతోషపరచగలను? నా గర్భఫలమున, వేలాది నదులంత విస్తారమైన తైలమున, పొట్టేళ్లన, దహన బలులన ఏదిస్తే నువ్వు సంతోషపడతావు? ఏదిచ్చి నిన్నే సంతోషపెట్టగలను? దేని ద్వారా నువ్వు సమ్మతిస్తావు? దేని ద్వారా నువ్వు సంతోషిస్తావు? దేని ద్వారా నన్ను నువ్వు ఇష్టపడతావు అని అంటే, ఓ మనుషుడా, ఓ మనుషుడా, ఏది చెయ్యాలో నీకు నేను చెప్పా, దాన్ని నువ్వు చెయ్యి. అతికి ప్రసంగాలంతా నీకు వద్దు. నిన్ను చెయ్యమన్న దాన్ని నువ్వు చెయ్యి. ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది శ్రేయస్కరమో, ఏది క్షేమకరమో, ఏది న్యాయమో అది నీకు నేను వివరించి చెప్పుండా. దాన్ని నువ్వు గైకొని దాన్ని నువ్వు చెయ్యి. దానిని బట్టి నేను సంతోషిస్తాను. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా నేను కోరుకుంటున్నది నీలో. ఇదే కదా నీలో నేను కావాలనుకుంటుంది. ఈ మార్పే కదా నేను నీలో చూడాలనుకుంటున్నది. ఈ విధంగా కదా నిన్ను నేను చూసి సంతోషపడాలనుకుంటున్నది. తన తండ్రి తన బిడ్డని ఏ రీతిగా చూసి సంతోషపడాలనుకుంటాడు? ఏ రీతిగా ఉంటే తల్లిదండ్రులు బిడ్డలను చూసి సంతోషపడతారు? ఏకిరిపోకిరిగా తిరుగుతూ ఉంటేనా? అల్లరి సిల్లరగా తిరుగుతూ ఉంటేనా? తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండి, తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను గైకొని, వారి యొక్క మాట ప్రకారంగా, వారి యొక్క ఇష్టానుసారంగా ఆ బిడ్డలు ఎప్పుడైతే ప్రవర్తిస్తారో, తల్లిదండ్రులను గౌరవిస్తారో, తల్లిదండ్రులను ప్రేమిస్తారో, వారి మాటలకు విధేయులు అవుతారో, వారు చెప్పినట్టుగా నడుచుకుంటారో, అప్పుడు ఆ బిడ్డలను చూసి ఆ తల్లిదండ్రులు సంతోషపడతారు. అప్పుడు వారిని చూసి వాళ్ళు ఆనందిస్తారు. అలా అమ్మ నాన్న చెప్పినటువంటి మాట వినకుండా వారికి ఆయాసము కలుగజేస్తూ, వారికి దుఃఖమును కలుగజేస్తూ, వారికి బాధను కలుగజేస్తూ, వారిని మరి ఆలోచనలకు లోను చేస్తూ, చెడు తిరుగులు తిరుగుతూ, చెడు అలవాట్లకు బానిసలయ్యి, చెడ్డ మార్గంలో తిరుగుతూ, వారికి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డలను చూసి వారు సంతోషపడతారా? సంతోషపడరు. ఆ బిడ్డలను చూసి వాళ్ళు వేదన పడతారు, దుఃఖపడతారు, బాధపడతారు. ఎవరికి చెప్పుకోలేనటువంటి వేదనతో వారిలో వారే కుమిలిపోతారు. యెహోవా నాకు ఇచ్చినటువంటి ఈ పిల్లలు అని ధైర్యంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితికి వారు వస్తారు. అయ్యో, ఈ బిడ్డలు నాకెందుకు పుట్టారు అనే ఒక బాధతో వారు మనస్తాపానికి గురవుతూ ఉంటారు. బిడ్డలు యెహోవా ఇచ్చే దానము కదా, మరి ఆ దానాన్ని, అబ్బా ఈ బిడ్డలు నాకెందుకు పుట్టారు అనేటటువంటి పరిస్థితిని ఆ తల్లిదండ్రులకు ఆ బిడ్డలు కలగజేసినప్పుడు వారిని చూసి వాళ్ళు సంతోషపడతారా? బాధపడతారా? ఒక్కసారి మనం ఆలోచించాలా. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ బిడ్డలను చూసి ఆ తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతూ వాళ్ళు ఆవేదనకు గురవుతారో, అదేవిధంగా తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి బిడ్డలు, ఈ రీతిగా ఉండాలా నా బిడ్డలు, ఈ రీతిగా బ్రతకాలా, ఈ రీతిగా నా బిడ్డలు నేను చూడాలా అనుకున్న పరమ తండ్రి మన యొక్క స్థితిని చూసి ఆవేదన పడేటట్టుగా మనము కనబడతామా? అసహించుకునేటట్టుగా ఆయనకి ఇష్టం లేనటువంటి పనులు మనం చేస్తామా? ఆయన ఇష్టపడే రీతిగా, ఆయన కోరుకున్న విధంగా, ఆయన ఇష్టపడ్డ విధంగా
ఆయన మాట ప్రకారంగా ఆయన మాటకు మనము లోబడి నడిచేటటువంటి బిడ్డలుగా మనముండి ఆయన చిత్తాన్ని మనము గ్రహిస్తామా? మనం ఆలోచించుకోవాలి. ఇంకొక మాట అంటున్నాడు ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, విశ్వాసము లేకుండా నీకు ఇష్టలుగా ఉండుట అసాధ్యము. ఏమంటున్నాడు? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని, ఆయన వెతికిన వారికి ఫలమును దయచేస్తాడని నమ్మాల. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవునికి విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలుగా మనం ఉంటామా? ఇష్టపడడు. అవిశ్వాసములో ఉన్నటువంటి మన జీవితాలను చూసి దేవుడు ఇష్టపడడు. అందుకే అపోస్తలులు అన్నారు ఆ రోజు, అయ్యా మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచయ్యా. మనం ప్రార్థన చేయాలా? నాకు విశ్వాసము లేదు ప్రభువా, నా విశ్వాసమును బలపరచు నాయనా. ఎందుకంటే విశ్వాసము లేకుండా నీకు ఇష్టలుగా ఉండుట అసాధ్యము. నేను విశ్వాసము కలిగి నిన్ను సేవించాలి ప్రభువా. నేను అవిశ్వాసిగా బ్రతకకూడదయ్యా, విశ్వాసిగా నేను ఉండాలయ్యా. విశ్వాసము కలిగి మనము జీవిస్తే పరిశుద్ధపు ఆరాధనలు మనము నిర్లక్ష్యం చేసేవారముగా ఉంటామా? పరిశుద్ధ దినాన్ని మనం నిర్లక్ష్యం చేసేవారముగా ఉంటామా? వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేసేవారముగా ఉంటామా? ప్రార్థనలు మనం నిర్లక్ష్యం చేసేవారముగా ఉంటామా? విశ్వాసం మనలో అభివృద్ధి అంచెలంచెలుగా కూడా సరే మనలో అది అభివృద్ధి కలిగించి దేవుని యొక్క పనుల్లో, దేవుని యొక్క సన్నిధిలో, దేవునికి ఏది చేసి నేను ఆయన ఆనందింపచేయాలో అనే ఆలోచన కలగజేస్తుందంట. నా భర్త ఏ రీతిగా అయితే సంతోషిస్తాడో అని ఆలోచించేటటువంటి స్త్రీ, నా దేవుడు ఏ రీతిగా నన్ను బట్టి సంతోషిస్తాడు, ఏ రీతిగా నన్ను బట్టి ఆనందిస్తాడు. ఆయన కనికిరాన్ని ఇష్టపడే దేవుడు, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారిని చూసి ఇష్టపడే దేవుడు, ఆయన యందు విశ్వాసం ఉంచి జీవించేటటువంటి వారిని చూసి ఇష్టపడేటటువంటి దేవుడు. అదే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9-10 వచ్చినాలమ్మా. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. మన పితరుల యందు దేన్ని చూసి ఆయన ఆనందించాడు? పితరుడైనటువంటి అబ్రహాము దేవుడు చెప్పినటువంటి మాట విన్నాడు కాబట్టి ఆయన యందు ఆనందించాడు. మన పితరులు దేవుని యొక్క మాట విన్నారు కాబట్టి, ఆయన ఆజ్ఞను పాటించారు కాబట్టి వారిని వర్ధిల్లింపజేశాడు, వారి యందు ఆనందించాడు దేవుడు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు ఇలా ఎప్పుడైతే చేస్తావో నిన్ను నేను వర్ధిల్లింపజేస్తాను. అదేవిధంగా ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్టుగా
నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించును. నీ యందు కూడా ఆయన పక్షపాతం చూపేటటువంటి దేవుడు కాదు కదా. ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మనం ప్రేమిస్తామో, ఆజ్ఞను మనం గైకొంటామో, అప్పుడు దేవుడు మన పట్ల సంతోషించి మనకు ఏది ఇవ్వాలో, మనల్ని ఎలా వర్ధిల్లింపచేయాలో, మనకు ఎలాంటి మేలు కలగచేయాలో అని ఆయన మన యందు సంతోషించేటటువంటి దేవుడుగా మనం చూస్తున్నాడు. అదేవిధంగా జెఫన్య 3వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, జెఫన్య 3వ అధ్యాయము 17వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఆయన నీ యందు సంతోషము చేత హర్షించును. మన మధ్య ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. నీ మధ్య నేనున్నాను, నువ్వు భయపడొద్దు అని మనము ధైర్యపరిచినటువంటి దేవుడు, మన మధ్యన ఉన్నటువంటి దేవుడు, మనతో ఉన్నటువంటి దేవుడు, మనతో నడుస్తున్నటువంటి దేవుడు, మనకు సహాయం చేస్తున్నటువంటి దేవుడు, ఇమ్మానుయేలుగా యెహోవా నీకు తోడు, దేవుడు నీకు తోడు అని చెప్పి మనతో ఉన్నటువంటి దేవుడు, మన మధ్యన ఉన్నటువంటి దేవుడు, మన మధ్యన ఆయన ఉండి మనల్ని ఆశీర్వదించేటటువంటి దేవుడు. మన యందు దేన్ని చూసి ఆయన హర్షించును? దేన్ని చూసి ఆయన హర్షించును? మనము ఇవన్నీ కూడా మనము తరచి చూసుకున్నప్పుడు ఏం కనపడుతున్నదంట? వీటన్నిటిలో కూడా మనము ఒక్కటి మాత్రం గమనించాలా. ఏదది? మాట వినటం. పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే, దహన బలులు అర్పించుట కంటే మాట వినటే శ్రేష్టము. ఆ మాట విన్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆయన మాటను మనం పెడచెవిని పెట్టినప్పుడు దేవుడు మన యందు ఆనందించడు. దేవుని యొక్క మాటకు మనం ఎప్పుడైతే సరెండర్ అయిపోతామో, ఎప్పుడైతే లోబడిపోతామో, ఆయన మాటను ఎప్పుడైతే మనము విధేయత కలిగి అనుసరిస్తామో మన యందు ఆయన సంతోషిస్తాడు. అదే ఇర్మియా 9వ అధ్యాయము 24వ వచనం అనుకుంటా, 24వ వచనం. ఫస్ట్ నుంచి పై నుంచి చూడండి అమ్మా, 23 నుంచి చూడండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట బట్టియే అతిశయింపవలయను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు, నీ ధనాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు, నీ యొక్క లాభాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. అతిశయించువాడు దేవుని యందే అతిశయించాలా. అతిశయించువాడు ఈ భూమి పైన కృపా కనికిరాలను ప్రేమించి, న్యాయాన్ని జరిగించి, సత్యాన్ని జరిగించి, ధర్మం వైపు ఎవరైతే అడుగులు వేస్తున్నారా అయ్యా అంటే అది మన దేవుడు. ధర్మానికి, న్యాయానికి నిలువెత్తు నిదర్శనము ప్రభువైనటువంటి యేసయ్య. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనము అతిశయించకూడదు. కృపా కనికరాలను చూపించేటటువంటి దేవుని యందు మనము ఆనందించే వారముగా, అట్టి వాటి యందు దేవుడు ఆనందించేటటువంటి దేవుడుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, అతిశయం అనేది
మనము మన జ్ఞానాన్ని బట్టి కాదు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనము. కాబట్టి ఈ వెర్రితనాన్ని మనం ప్రేమించే వారముగా ఉండకూడదు. ఈ వెర్రితనాన్ని వైపు మనము అడుగులు వేసే వారముగా మనం ఉండకూడదు. అందుకే అన్నాడు ఆయన, నేను దేని యందు ఆనందిస్తాను, దేని యందు, దేటిని బట్టి నేను వీటన్నిటిని కూడా ఎవరైతే పరిశీలిస్తారో, ఎవరైతే గమనిస్తారో, ఎవరైతే గ్రహిస్తారో, గ్రహింపు లేని జీవితాలు ఆయనకు నచ్చవు. వాక్యాన్ని వినాలా, వాక్యాన్ని గైకొనాలా, వాక్యాన్ని గ్రహించాలా, వాక్యాన్ని అనుసరించాలా. గ్రహింపు లేని జీవితాలు ఎందుకు పనికిరావు. ఎంత చెప్పినా కూడా కొంతమంది గ్రహించరు. గ్రహింపు లేనటువంటి పరిస్థితులు అన్నమాట. కాబట్టి వీటన్నిటి కూడా మనము పరిశీలించాలా. ఏమని చెప్తున్నాడు ఇక్కడ వాక్యము? ఏం చెప్తున్నాడమ్మా? మరొక్కసారి చదవాలి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకున్నట బట్టియే అతిశయింపబల. ఆయన్ని మనము పరిశీలించాలా. అందుకే దావీదు అన్నాడు కదా, నన్ను పరిశీలించము, పరిశోధించము, నన్ను పరీక్షించము. కానీ ఇక్కడేమని చెప్తున్నాడు దేవుడు? నన్ను పరిశీలించండి, నన్ను పరిశీలించి తెలుసుకోనండి, నన్ను పరిశీలించి నన్ను బాగా క్షుణ్ణంగా గ్రహించండి. నా ప్రేమ నీకు కనబడుతుంది. నన్ను బాగా నువ్వు నన్ను అబ్జర్వ్ చేస్తేనే, నన్ను బాగా గమనిస్తేనే ఆ సిలువలో ఆయన పడినటువంటి ఆ శ్రమ నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, ఆ సిలువ శ్రమ వైపు, ఆ సిలువ దర్శనం వైపు నువ్వు ఎప్పుడైతే పరిశీలనగా చూస్తావో, దానిని బట్టి ఆయన ఆనందించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆనాడు మోషే కాలంలో మరి సర్పము చేత చాలామంది చనిపోయారు. అప్పుడు అక్కడ మోషే గారికి దేవుడు చెప్పాడు కదా, ఒక ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని ఆ యొక్క కర్రకు కొట్టి దాన్ని నిలబెట్టు, దాని వైపు ఎవరైతే పరిశీలనగా చూస్తారో వారు బ్రతుకుతారు. ఎవరైతే ఆ సిలువ దర్శనాన్ని పరిశీలించి చూస్తారో, ఆ శ్రమను ఎవరైతే పరిశీలనగా చూసి తెలుసుకుంటారో, గ్రహిస్తారో, బాధపడతారో, ఆ శ్రమను చూసి ఎవరైతే కరిగిపోతారో, ఎవరైతే ఆ కరుడు కట్టినటువంటి ఆ గుండెలు, ఆ కఠినమైనటువంటి గుండెలు ఎప్పుడైతే పగలపడాలంటే ఆ యొక్క సిలువ దర్శనాన్ని నువ్వు పరిశీలించాలా. ఆ సిలువ శ్రమను నువ్వు పరిశీలించాలా. పరిశీలనగా చూసినటువంటి వారిని బట్టి ఆయన సంతోషిస్తాడంట. సంతోషిస్తాడు. దేన్ని బట్టి? మన యందు సంతోషిస్తాడు. నీతిని బట్టి సంతోషించే దేవుడు, న్యాయాన్ని బట్టి సంతోషించే దేవుడు, న్యాయం జరిగించటానికి ఆయన ఇష్టపడేటటువంటి దేవుడు, న్యాయాన్ని ప్రేమించేటటువంటి దేవుడు, దుర్నీతిని ద్వేషించేటటువంటి దేవుడు, అన్యాయాన్ని అసహించుకునేటటువంటి దేవుడు. అన్యాయం మనలో మచ్చుకైనా కూడా ఆయన చూడాలనుకోవటం లేదు, అక్రమాన్ని చూడాలనుకోవటం లేదు. ఆయన అసహించుకునే పనులు మనం చేయకుండా, ఆయన ఇష్టపడని పనులు మనం చేయకుండా, ఆయనకి కష్టమైన పనులు మనం చేయకుండా, ఆయన బాధ పెట్టేటటువంటి పనులు మనం చేయకుండా, మన యందు ఆయన సంతోషించి మనకు మేలు చేసే విధంగా, మనల్ని వర్ధిల్లింపజేసే విధంగా, పరలోక రాజ్యానికి మనకు మార్గాన్ని చూపించి మనల్ని నడిపించేటటువంటి, ఆ మార్గంలో తొట్టిల్లిపోకుండా మనల్ని నడిపించేటటువంటి దేవుడుగా మనము ఆయన్ని సంతోషపెట్టేటటువంటి వారముగా ఉండాలి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించి సంతోషపెట్టు. అప్పుడు ఈ భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. ఎక్కడ దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు? భూమి మీద. ఏ భూమి అది? ఏ భూమమ్మా? ఈ తల్లిదండ్రులను ఇక్కడ ప్రేమిస్తే ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. కానీ నీ యొక్క తండ్రి చెప్పేటటువంటి బోధ, నీ తల్లి చెప్పేటటువంటి బోధ, ఆ ఉపదేశాన్ని,
ఆ బోధను నీవెప్పుడైతే గైకొంటావో, ఎప్పుడైతే దాన్ని పాటిస్తావో, ఎప్పుడైతే దాన్ని అనుసరిస్తావో, దాన్ని ఎప్పుడైతే నీ యొక్క జీవితంలోనికి తీసుకుంటావో, నీ యందు నీ యొక్క పరమందున్న తండ్రి, ఈ సంఘం అనే తల్లి నిన్ను చూసి ఇష్టపడతారు. ఇప్పటి వరకు దేవుణ్ణి నువ్వు కష్టపెడుతున్నావేమో, ఇప్పటి వరకు దేవుణ్ణి నువ్వు బాధ పెడుతున్నావేమో, నీ ప్రవర్తన చూసి ఆయన బాధపడుతున్నాడేమో, నీ మాటలను చూసి ఆయన బాధపడుతున్నాడేమో, నీ చేష్టలను చూసి ఆయన బాధపడుతున్నాడేమో, నీ నడవడికను చూసి ఆయన బాధపడుతున్నాడేమో, నువ్వు చేసేటటువంటి ఆ చెడ్డ పనులను చూసి ఆయన బాధపడుతున్నాడేమో. ఇప్పటి వరకు దేవుణ్ణి కష్టపెడుతున్నావేమో, ఇప్పటి వరకు ఆయన నువ్వు నిజంగా పరిశీలించి తెలుసుకోలేకపోతున్నావేమో, ఆయన ప్రేమను గ్రహించలేకపోతున్నావేమో, ఆయన యొక్క సాత్వికాన్ని తెలుసుకోలేకపోతున్నావేమో, ఆయన యొక్క సుగుణాన్ని తెలుసుకోలేకపోతున్నావేమో, ఆయన యొక్క సహనాన్ని తెలుసుకోలేకపోతున్నావేమో, ఆయన ప్రేమను చులకన చేస్తున్నావేమో, ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఆయన పరిశుద్ధ దినాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఒక్కసారి ఆలోచించవా? ఎక్కడ నా దేవుణ్ణి బాధ పెడుతున్నాను? ఏ మాటల ద్వారా నా దేవుణ్ణి కష్టపెడుతున్నాను? ఎలాంటి ప్రవర్తన ద్వారా నా దేవుణ్ణి కష్టపెడుతున్నాను? నా దేవుడు ఏది చేస్తే సంతోషిస్తాడు? నా దేవుడు ఎలా ఉంటే సంతోషిస్తాడు? నాలో ఆయన ఏది చూడాలనుకుంటున్నాడు? నాలో ఏది ఆయన కనుగొనాలని కనిపెడుతున్నాడు? ఒక్కసారి నువ్వుగా ఒక్కసారి ఆలోచన చేసుకో, పరిశీలించుకో, నువ్వు పరిశోధించుకో. దావీదు అన్నట్లుగా, ప్రభువా నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు. నీకు ఆయాసకరంగా, నీకు ఇష్టం లేకుండా, నీకు నచ్చనటువంటి స్థితి నా జీవితంలో ఏదైనా ఉంటే తీసేయి. ఇప్పుడైనా కూడా సరే ఇప్పుడైనా మార్పు చెందు. నీలో మార్పు కోరుకుంటున్నాడు, ఆ మార్పు చూడాలనుకుంటున్నాడు, ఆ మార్పు నొందినటువంటి జీవితాన్ని చూడాలనుకుంటున్నావు. మారి నా దగ్గరికి రావాలా అని ఆయన కోరుకుంటున్నాడు. తండ్రిని విడిచి ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయినటువంటి కుమారుడు పశ్చాత్తాపము కలిగి తండ్రి వైపు వచ్చినప్పుడు ఇష్టంతో ఆయన చేర్చుకున్నాడు. ఈ రోజైనా కూడా సరే నువ్వు నిజంగా మారి, నిజంగా మార్పు చెంది, నిజంగా మారు మనసు చెంది, నిజంగా పశ్చాత్తాపము కలిగి ఆయన వైపు తిరిగితే ఆయన నీ వైపు మళ్ళుకుంటాడు. ఆయన నీకు మేలు చేయటానికి ప్రయత్నిస్తాడు. ఆయన నీ యందు సంతోషిస్తాడు. మన ప్రియమైన బిడ్డలారా, ఆయన కోరుకున్నటువంటి ఆ జీవితాన్ని మనం జీవించి ఆయన సంతోషపెట్టాలని మనకు కలగటం లేదా? మన కొరకు ఎంత త్యాగం చేశాడు, ఆ కలవరిలో నలిగిపోయాడు, ఆ భూమికి ఆకాశానికి మధ్య వేలాడినాడు. మన కొరకు చివరపు రక్త బొట్టు కూడా ఒక్క బొట్టైనా తనలో ఉంచుకోకుండా మన కొరకు కార్చేశాడు. మన కొరకు రక్తసిక్తం అయిపోయినాడు కదా, మన కొరకు గాయాలు పొందుకున్నాడు కదా, కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు కదా, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు కదా, ఆ చేతుల్లో చీరలు దింపుకున్నాడు, ఆ పాదాలలో మేకులు దించుకున్నాడు, ఆ పక్కలో బల్లెముతో పొడిపించుకున్నాడు. ఇన్ని కష్టములు, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు ఎందుకు? ఆ కలువరిలో ఆయన భరించుకున్నాడు. నీ కోసం, నా కోసం. మనం సంతోషంగా ఉండాలని కదా, మనం సమాధానం కలిగి ఉండాలని కదా, మనము ఆనందంగా ఉండాలని కదా, మనం యథార్థంగా ఉండాలని కదా, దేవుణ్ణి ఆనుకోవాలని కదా, ఆయన పైన ఆధారపడాలని కదా. మన కొరకు ఇంత త్యాగం చేసింది, బలిదానం అయ్యింది, బలి పశువుగా ఆ కలువరిలో ఆయన నలిగిపోయింది, ఆ శ్రమలను అనుభవించింది. పౌలు గారు అన్నట్లుగా నీవు మిగిల్చినటువంటి ఆ శ్రమలు నా తనవందు నేను సంపూర్తి చేస్తాను అని సంతోషంగా ఆ శ్రమను స్వీకరించేటటువంటి వారముగా, మన యందు సంతోషించేటటువంటి దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి బిడ్డలుగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఎందుకు అలా జీవించలేకపోతున్నాము? ఎందుకు మనం దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతున్నాము? ఆయన కోరుకున్న జీవితాన్ని మనం ఎందుకు జీవించలేకపోతున్నాం? ఆయన అనుకున్న విధంగా మనం ఎందుకు మారి నడవలేకపోతున్నాం?
స్వార్థమా? స్వలాభమా? ఈ లోకములో ఉన్న వాటి కొరకు అపేక్ష, ఈ లోకం మీద ఉండేటటువంటి మోజ, ఈ శరీరం మీద ఉండేటటువంటి మోజ, ఏది మనల్ని దేవుని వైపుకు మళ్లించలేకపోతున్నది? దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతున్నది? దేవుణ్ణి మరి మనము ఎందుకు ఆనందింపజేయలేకపోతున్నాము? మన యందు ఆయన దాన్ని చూసి ఎందుకు ఆనందించలేకపోతున్నాడు? ఎందుకు ఆ జీవితాన్ని మనం జీవించలేకపోతున్నాం? ఎందుకు? ఏది అడ్డుగా వస్తున్నది? ఏది అడ్డుగా నిలబడుతున్నది? ఎందుకు అడుగు ముందుకు వేయలేకపోతున్నావు? ఎందుకో భక్తి జీవితాన్ని చేయలేకపోతున్నాం? ఎందుకో గానాన్ని ప్రేమించలేకపోతున్నావు? ఒక్కసారి ఆలోచించవా? ఒక్కసారి ఆలోచించవా? నీ కొరకు ఆలోచిస్తున్నటువంటి దేవుడు నీ కొరకు ఆకాశం నుంచి వంగి ఎప్పుడు మారుతాడు, ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు మారుతాడు, ఎప్పుడు మారుతుంది, మార్పు చూడాలని ఆయన వేచి ఉన్నటువంటి ఆయన కన్నులకు ఎప్పుడు సంతోషాన్ని మనం కలగజేస్తాము. ఆయన మనసుకు ఎప్పుడు ఉల్లాసాన్ని మనం కలగజేస్తాము. ఒక్కసారి ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, దైవజనమా, దేవుణ్ణి మనం బాధ పెట్టేవారముగా ఉండకూడదు. ఆయన సహనాన్ని మనం చులకన చేసేవారముగా ఉండకూడదు. ఆయన సహనాన్ని మనము చులకన చేసి నిర్లక్ష్యం చేసేవారముగా ఉండకూడదు. ఆయన ప్రేమను మనము తోలనాడేవారముగా ఉండకూడదు. త్రోసివేసేవారముగా ఉండకూడదు. ఆయన దగ్గరకు వచ్చి నిన్ను అడుగుతున్నది, నువ్వు చెయ్యాలనుకున్నది ఆయన నీతో చెప్తున్నప్పుడు నువ్వెందుకు ఆ మాటను పక్కన పెట్టేస్తున్నావు? ఎందుకు ఆ మాట నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు ఆ మాటను త్రోసివేస్తున్నావు? ఆశీర్వాదం వద్దా? పరలోక రాజ్యం వద్దా? మన ప్రయాసము, మన యొక్క ప్రార్థన, మన యొక్క విశ్వాస జీవితం, మన యొక్క ఆరాధనలు, మన యొక్క నియామక దినాలు, మన యొక్క పండుగ దినాలు, ఇవన్నీ కూడా వ్యర్థమే కదా? దేవుని యొక్క మాట వినకుండా ఇవన్నీ మనం చేస్తూ ఉంటే అవన్నీ కూడా దేవుని దృష్టిలో వ్యర్థమే కదా? అందుకే మాట వినుట శ్రేష్టం అంటున్నాడు. నీతిని ప్రేమించుట, నీతిని జరిగించుట, న్యాయాన్ని జరిగించుట ఇష్టపడేటటువంటి దేవుడికి న్యాయాన్ని, ధర్మాన్ని, సత్యాన్ని, సత్యము కోసం నిలబడేటటువంటి తత్వాన్ని ప్రతి ఒక్క బిడ్డ కలిగి ఉండాలా. ఏ ప్రలోభాలకి, ఏ లోకపు ఆలోచనలకి మనము లొంగిపోకూడదు. ఏ యొక్క ఆకర్షణలకు మనము లొంగిపోకూడదు. దేవుడు నా కన్నులు ఎదుట ఆయన శిలువ ప్రదర్శన నేను నిత్యము చూడాలా, నేను నిత్యము చూడాలా. నా దేవుడితో నేను గడపాలా, నా దేవునితో నేను మాట్లాడాలా, నా దేవుని స్వరాన్ని నేను వినాలా, దేవుని మాటలు నేను వినాలా, ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆ శక్తిని నేను పొందుకోవాలా. నరుల యొక్క ఖాళీ సత్తువందు ఆయన సంతోషించే దేవుడు కాదు. గుర్రముల బలమయందు ఆయన సంతోషించే దేవుడు కాదు. నీతిని, న్యాయాన్ని, ఆజ్ఞను, సత్యాన్ని, కనికిరాన్ని, కృపను, మనలో ఉన్నటువంటి మంచి లక్షణాలను చూసి ఆయన సంతోషించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయమందు మన జీవితాలను ఒక్కసారి దేవుని పాదాల దగ్గర పెడదాము. దేవుని పాదాల దగ్గర కుమ్మరిస్తాము. నీళ్ళ వలె నీ సన్నిధిలో నా ఆత్మను కుమ్మరిస్తున్నాను ప్రభువా. ఇప్పటి వరకు నిన్ను నేను అనేక విధాలుగా బాధ పెడుతున్నానయ్యా. నా మాటల ద్వారా, నా తలంపుల ద్వారా, నా ఆలోచనల ద్వారా, నా యొక్క చేష్టల ద్వారా నిన్ను ఎన్ని విధాలుగా బాధ పెడుతున్నాను, ఎన్ని విధాలుగా కష్టపెడుతున్నాను. వేషధారిగా ఉన్నానయ్యా, వేషధారణ జీవితాన్ని జీవిస్తున్నానయ్యా. పైకి భక్తి కలిగి లోపల శక్తిని ఆశ్రయించలేనటువంటి శక్తిహీనతలో నేనున్నా, భక్తిహీనతలో నేనున్నా, భయము తీరి నేను ఉన్నా, భక్తి మర్చి నేను ఉన్నా. ప్రభువా, ఈ మధ్యాహ్నకాల సమయమందు నా జీవితాన్ని మార్చు ప్రభువా, నా బ్రతుకును మార్చు ప్రభువా, నా మనుగడ మార్చయ్యా. నేను నీ కొరకు జీవించాలయ్యా, నేను నీ కొరకు బ్రతకాలయ్యా, నేను నిన్ను చూడాలయ్యా. నీ పరలోక రాజ్యానికి నేను రావాలయ్యా. నీ పరలోక రాజ్యానికి నేను రావాలంటే నేనేం చేయాలి ప్రభువా? నాకు నేర్పించయ్యా, నాకు చూపించయ్యా, నాకు తెలియజేయి ప్రభువా. ఇప్పటి వరకు కఠినంగా ఉన్నానేమో తండ్రి, ఇప్పటి వరకు కరుడు కట్టినటువంటి మనసుతో నేను ఉన్నానేమో,
ఇప్పటి వరకు నేను జాలి అనే కనికరం అనే మనసు నాలో లేదేమో. ఇప్పటి వరకు అందరినీ బాధిస్తున్నానేమో, అందరినీ బాధ పెడుతున్నానేమో, అందరినీ శోధిస్తున్నానేమో, అందరినీ నేను వేధిస్తే నా ప్రవర్తన, నా మాటల వల్ల, నా యొక్క శాస్త్రాల వల్ల అనేకుల్ని ఇబ్బంది పెట్టి, అనేకుల్ని బాధించి బాధ పెట్టి నా మనసుకు నేను నెమ్మది లేకుండా చేసుకుంటున్నానేమో ప్రభువా. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం అందు నా జీవితాన్ని మార్చు తండ్రి. మారి నేను ఇంటికి వెళ్ళాలి ప్రభువా. మార్పు చెంది నేను ఇంటికి వెళ్ళాలయ్యా. నా జీవితం మారాలి ప్రభువా. నేను వేషధారణ భక్తి కలిగి ఉండకూడదు ప్రభువా. నేను నిజమైన భక్తి నేను కలిగి ఉండాలయ్యా. నేను నిజంగా నీ బిడ్డనుగా నేను బ్రతకాలి ప్రభువా. నీ సొత్తుగా నేను బ్రతకాల ప్రభువా అని ఒక్కసారి మధ్యాహ్న కాల సమయం అందు మనసు విప్పి నీ ప్రభువుతో మాట్లాడుకోవా. నీ దేవునితో చెప్పుకోవా. నీ మాటలు, నీ బాధ, నీ కష్టము, నీ వేదన, నీ పరిస్థితిని అంతటి కూడా నీ యొక్క ప్రభు పాదాల చెంత పెట్టి ప్రార్థించి ఒక మార్పు కలిగిన జీవితాన్ని నాకు ఇవ్వు ప్రభువా. ఇప్పటి వరకు నేను మారలేదయ్యా. నిజమైన మారు మనసు నేను కలిగి జీవించలేదు ప్రభువా. మార్పు చెందినటువంటి ఒక పాపి విషయమై పరలోకమందు సంతోషం కలుగుతుందన్నావు. మరి ఇప్పటి వరకు నన్ను చూసి నాయన నువ్వు సంతోషపడలేదు. ఏది నీకు నేను సంతోషాన్ని ఇవ్వలేదు ప్రభువా. దేని ద్వారా నాయన నీకు నేను సంతోషాన్ని ఇవ్వలేదు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రము నాయన. అయ్యా నీకు స్తోత్రము నా తండ్రి, నా ప్రభువా. అయ్యా దయా దృష్టి కలిగిన ఆయన దానం చేసినప్పుడు నువ్వు నా యందు సంతోషించే దేవుడుగా ఉన్నావు ప్రభువా. కఠినంగా నాయన నా జీవితాన్ని మార్చుకుంటున్నా ప్రభువా. కఠినత్వంలో నేను బ్రతుకుతున్నానయ్యా. నాకు నువ్వు సహాయం చేసిన ఆయన మృదువైనటువంటి మనస్సు నాయన నాకు అనుగ్రహించు ప్రభువా. మృదువైన మాటలు నేను మాట్లాడాలి ప్రభువా. సాత్వికమైన మాటలు నేను మాట్లాడాలి ప్రభువా. అయ్యా ఇదిగో నాయన, ఎవరైనా నన్ను ఎదురు ప్రశ్నించినప్పుడు వాళ్ళకి సాత్వికంతో నేను సమాధానం చెప్పే విధంగా ఉండాలి ప్రభువా అని ఈ మధ్యాహ్న కాల సమయం అందు మనసు విప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాము. దేవుడు ప్రార్థన ఆలకించువాడు. యథార్థవంతుని ప్రార్థన ఆయనకు ఆనందాన్ని కలగజేస్తుంది. కాబట్టి ప్రార్థన ఆలకించు వానికి మన యొక్క మనవులన్నిటిని కూడా తెలియజేసి ఆయన దగ్గర నుంచి సమాధానం పొందుకుందాము. అందరం కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. అందరం కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. వెలిగించిన పుణ్యమా వేతలతో వేదనతో చితికిన నా బ్రతుకునే వేదము నీవై నా జీవితమును వెలిగించిన పుణ్యమా. నాస్తిము నీవే, నా తరం నీవే, నా అతిశయము నీవే, నా ఆలాపన నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆధారము నీవే, నా ఆరాధన నీవే, నా ఆలాపన నీవే. నీ సన్నిధే నాకు శ్రేయస్కరం. నీ సన్నిధే నాకు శ్రేయస్కరం. ఈ జీవితం నీదే యేసయ్యా, నా జీవనం నీవే యేసయ్యా, నా భారము నీదే యేసయ్యా, నా బాధ్యత నీదే యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రనాయన, స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. అయ్యా స్తోత్రనాయన, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రనాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ యొక్క నాయన దినములో నా తండ్రి మాతో నాయన మీరు మాట్లాడినటువంటి మాట నా తండ్రి మా యందు నా ప్రభా మీరు ఏది చూసి నాయన సంతోషిస్తారు ప్రభా. మా యందు నాయన మీకు ఏది ఇష్టకరంగా ఉంటుంది నా ప్రభా నాయన మాకు తెలియజేసావు తండ్రి. మేము ఎలా ఉంటే నాయన మా యందు నువ్వు సంతోషిస్తావో, మేము ఏది చేస్తే నా ప్రభా మీరు మా యందు ఆనందిస్తారో నాయన మాకు తెలియజేసినారు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయమందు నా ప్రభా మా జీవితాలను మార్చండి అయ్యా, మా స్వభావాలను మార్చండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయ్యా నేను నమ్ముకున్నామని చెప్పుకుంటున్నామే కానీ నా ప్రభా నీ మాట ప్రకారంగా జీవించలేనటువంటి అజ్ఞానములో ఉన్నాను తండ్రి. దయతో మన్నించు నాయన, క్షమించు నా ప్రభా. ఇప్పటి వరకు నా ప్రభువా నాయన నిన్ను నాయన ఏ విధంగా సంతోష పెట్టలేదు ప్రభువా. ఏ విధంగా నాయన మా యందు నువ్వు సంతోషపడటం లేదు నాయన తండ్రి. మా మాటలు, మా యొక్క తలంపులు, మా యొక్క ఆలోచనలు, మా యొక్క ఉద్దేశాలు నాయన మా స్వయంకృతం నాయన అపరాధముల ద్వారా, మా యొక్క స్వయ ప్రవర్తనల ద్వారా నాయన నిన్ను అనేక విధాలుగా బాధ పెట్టి ఉన్నాము తండ్రి. మా స్వలాభము కొరకు నాయన బాధ పెట్టి ఉన్నాము తండ్రి. మా స్వార్థము కొరకు నాయన నిన్ను బాధ పెట్టి ఉన్నాం ప్రభువా. నా మాట చెల్లుబాటు అవ్వాలనే ఒక నాయన తత్వాన్ని కలిగి నిన్ను బాధ పెడుతున్నామేమో తండ్రి. దేవా అలాంటి జీవితం మాకొద్దు నాయన, అలాంటి బ్రతుకు మాకొద్దు ప్రభువా. అయ్యా నీ మాట విని నా ప్రభువా నీ చిత్తములో నడుచుకునేటటువంటి కృప మాకు అనుగ్రహించండి అయ్యా. ఇదే కదా మా యందు నువ్వు నాయన ఆశిస్తున్నావు తండ్రి. అయ్యా మా డబ్బును, మా ధనాన్ని, మా ఆస్తి పాస్తులను అడగటం లేదు కదా నా ప్రభువా నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన ఏది ఉత్తమమో అది తెలుసుకోమన్నావు కదా నా ప్రభువా. అయ్యా ఉత్తమైనటువంటి నాయన నీ యొక్క సుగుణాలను తెలుసుకుని నా ప్రభువా నిన్ను నాయన కీర్తించి కొనియాడి నీ త్యాగాన్ని నాయన అయ్యా నిత్యము కూడా నాయన మేము నా తండ్రి ప్రకటించే వారముగా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా తండ్రి. నానే స్వభావాన్ని తీసివేయండి ప్రభువా. ఐక్యతనివ్వండి ప్రభువా, సమాధానమునివ్వండి ప్రభువా. వ్యతిరేకత లేకుండా చేయండి ప్రభువా, భిన్నాభిప్రాయాలు లేకుండా చేయండి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రము నా తండ్రి నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన సంఘమున్న సంఖ్య నాయన పెరగటం లేదు తండ్రి. మా యొక్క నా తండ్రి అయ్యా జ్ఞానము నాయన, మా విధేయతలు నా ప్రభువా, మా హెచ్చింపు స్వభావాలు నా తండ్రి నాయన, మా మాటలు అయ్యా, మా ప్రవర్తన అయ్యా దేవా దయతో మన్నించి నాయన క్షమించిన ప్రభువా. ఈ మధ్యాహ్నకాల సమయం అందు నా తండ్రి నిజమైనటువంటి మార్పు నాయన, మారు మనసు కలిగి నాయన అయ్యా నిన్ను నాయన ఆనందింపజేసే వారముగా నా తండ్రి నాయన పరలోకములో నాయన దేవదూతలు సంతోషించే విధంగా నాయన మమ్మల్ని మార్చి నాయన మా జీవితాలను నాయన బాగు చేయమని నేను వేడుకుంటున్నా ప్రభా. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున వేరువేరుగా కుటుంబాలుగా నీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. ఆశీర్వదించి దీవించి నాయన రిక్తి హస్తాలతో వచ్చినటువంటి నాయన మమ్మల్ని నా తండ్రి నీ ఆశీర్వాదాలతో నింపి పంపించమని నిన్ను వేడుకుంటూ ప్రార్థిస్తూ బ్రతిమలాడుకుంటూ చిన్నవారిని పెద్దవారిని పేరు పేరున వేరువేరుగా కుటుంబాలుగా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రార్థన సహాయం కోరిన బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఏ యొక్క నాయన ఇదిగో నాయన కార్యాల కొరకు నాయన బిడ్డలు నాయన ప్రార్థన సహాయం కోరి ఉన్నారు నాయన. కార్యాలన్నీ సఫలపరిచి నాయన సమాధానము దయచేయమని నిన్ను వేడుకుంటూ నా తండ్రి మా యొక్క సేవకులు సేవకురాలు మా సభనంతటి మా పరిచర్యనంతటి నాయన మా దేశం దేశ నాయకులు రాష్ట్ర నాయకులు ప్రభుత్వ అధికారులు ప్రధానులు నాయన చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ మట్టుకు నాయన మాకు తోడుగా ఉన్న దేవుడు నా తండ్రి ఇక ముందు కాలం కూడా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని తండ్రి నాయన ఈ వారమంతా కూడా నాయన కాచిన దేవుడా నా తండ్రి
అయ్యా ఇదిగో నా తండ్రి నాయన, ఇక ముందు కాలము కూడా నాయన మీరే మాకు తోడుగా ఉండి నడిపించి సహాయమును దయచేయమని అయ్యా, మా యొక్క అడుగులు కుడికి ఎడమకి తొలగిపోకుండా నాయన అయ్యా నీ మార్గమందు నాయన మమ్మల్ని నడిపించి నీ పరలోక రాజ్యానికి చేరేంత వరకు నీలో నమ్మకస్తులుగా మేము ఉండటానికి సహాయమును దయచేయమని మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములను సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేస్తున్న ఉపకారంలో దేనిని మరువకము. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మమ్మల్ని అందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్.